అందరికి నమస్తే. నేను చాలా రోజులకెళ్ళి చెప్తున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. చేయాల్సిన అప్పు చేస్తున్నారు. కొద్దిగా తక్కువైనా గవర్నమెంట్‌కొచ్చే ఇన్‌కమ్ గవర్నమెంట్‌కొస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం అంతా గవర్నమెంట్ మీద పడుతుర్రు. అప్పులోళ్ళ బాధ అంటారు చూడు అట్లా అయిపోయింది ఇప్పుడు. చాలా మందికి చాలా డిపార్ట్‌మెంట్‌లలో చాలా చిన్న చిన్న ఉద్యోగులకు డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్. జీతాలు ఇస్తలేదు. ఒక్కొక్కరికి 3 నెలలు బాకీ, ఒకరికి 4 నెలలు బాకీ. చాలా మందికి చాలా నెలలు బాకీ. ప్రభుత్వ ఉద్యోగులు కూడా టైంకి పడతలేవు. హైదరాబాద్‌లో ఉన్న కొంతమందికి తప్ప మిగతా వాళ్ళకి జిల్లాలో ఉన్న వాళ్ళకు 3, 4 తారీఖులకు పోతున్నాయి. హోమ్ గార్డ్స్‌కి అయితే ఎప్పుడో పడుతున్నాయి. ఇక ఇప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్ వంతొచ్చింది. ఫీజు రియంబర్స్‌మెంట్ లొల్లి నడుస్తుంది. ప్లస్ ఆరోగ్యశ్రీది మొన్ననే చెప్పిర్రు ఇంక వాళ్ళకేమి ఇయ్యలేరు రూపాయి కూడా. ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి. దీనివల్ల సారాంశం లాస్ట్‌కి తెలుస్తుంది. నేను ముందే చెప్తా. గవర్నమెంట్‌కే కాదు మనకైనా మనతో పోలిస్తే గవర్నమెంట్ కూడా పోల్చుకోవచ్చు. ఏం పని చేయకుండా లేకపోతే నీకు శాలరీ తగ్గిపోయి లేకపోతే నీ ఉద్యోగం పోయి ఉంటే నువ్వు రెంట్ కట్టకుండా ఆగాల్సి వస్తుందా? నువ్వు కరెంట్ బిల్లు కట్టకుండా ఉండాల్సి వస్తుందా? నువ్వు బైకో ఇంకోటో తీసుకుంటే ఈఎంఐ ఆగుతుందా నీకోసం? అన్నీ కట్టాల్సిందే. మరి ఇన్కమ్ పడిపోతే నువ్వు ఇన్కమ్ పెంచుకునే అవకాశాలు వెతుక్కోవాలి. నువ్వు గవర్నమెంట్ వెతుక్కోలేదు. అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ వీళ్ళు ఆగితే ఆగదు. ఓ కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకుండా ఆగితే ఆగుతాడేమో, కానీ జీతం ఈ నెల ఇంకో నెల వస్తూనే ఉంటుంది. కరెంటు బిల్లు వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్. ఒక నెల ఆగితే ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. అసలు నేను మన హిమాచల్ ప్రదేశ్తో పోల్చిన తెలంగాణని. అసలు వాళ్ళకు సమయం పట్టింది కానీ మనకు అంత సమయం కూడా పట్టదేమో. ఆల్రెడీ బొచ్చే బోర్లు ఇస్తారేమో త్వరలో అనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. నేను వాస్తవానికి దగ్గరగా వార్తలు చెప్తాం. మీ గొంతుకై నేను మాట్లాడుతున్నా. మీ గొంతుక మీరు మాట్లాడలేరు, మీ తరఫున నేను మాట్లాడతా. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే ఓ పక్క అప్పులు వస్తూనే ఉన్నాయి. అప్పులు ఏమి ఆగుతలేవు కదా. 2,20,000 కోట్ల అప్పు చేసిర్రు 21 నెలలు. అంటే నెలకు 10,000 కోట్లు యావరేజ్గా చేసిర్రు. ఇక అప్పులేం ఆగు, ఇప్పట్లో ఏమాగు, ఇంకా పెరుగుతాయి అప్పులు. అప్పుల స్టెమినా తగ్గుతుంది, కానీ అప్పులు చేసేందుకు అవసరాలు పెరుగుతున్నాయి. ఇన్కమ్ యావరేజ్గా అంతో ఇంతో 10,000, 12,000 కోట్లు, 10,000 కోట్లు అట్లా ఇట్లా కింద మీద పడుతుంది. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అంతా పడిపోయింది. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ పోవడమా, రియల్ ఎస్టేట్ మీద చాలా రకాల డిపెండ్ అయి ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే అది అసంఘటిత కార్మికులు. వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళు తెచ్చి మార్కెట్లో పెడతారు. మళ్ళీ వాళ్ళకి వచ్చే డబ్బులు ఏజెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వెంచర్లు చేసే వరకు వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించి ఎవరైనా సూట్ కేసులు దాపెట్టారు, తెచ్చి మార్కెట్లో పెడతారు. మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తుంటాయి, మళ్ళీ మార్కెట్లో కొంటుంటారు, మళ్ళీ అమ్ముతుంటారు. ఏజెంట్లకు పైసలు వస్తుంటాయి, కమిషన్ బేస్లు ఏదో రకంగా పైసలు వస్తుంటాయి పోతుంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ అమలు అవుతాయి. అప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ జనాలకు రీచ్ అయినా మళ్ళీ జనాలేం దాపెట్టుకోరు. వీళ్ళు రైతు భరోసా కింద 15,000 ఇస్తామని 12,000 ఇస్తున్నారు. 6,000 ప్రతి సీజన్కి. 6,000 రూపాయలు ఇస్తే ఏ రైతు కూడా 6,000 రూపాయలు ముళ్ళే సర్దుకొని కట్టి పెట్టుకొని కూర్చోడు. ఆ 6,000 రూపాయలు తీసుకుపోయి ఇత్తనాలు తీసుకుంటాడు, ఎరువులు తీసుకుంటాడు, లేకపోతే ఏదో అవసరానికి వస్తుంది, ఏదో మనవనుకో మనవరాలకో ఏదైనా బట్టలు కుట్టిస్తాడు, లేకపోతే ఇంట్లో అవసరాలు ఉంటాయి, హాస్పిటల్కి పోతాడు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవి మళ్ళీ మార్కెట్లకే వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్కే వస్తాయి ట్యాక్స్ రూపంలో. మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రొటేషన్ ఆగిపోయింది. గవర్నమెంట్లో రొటేషన్ ఆగిపోయి ఎక్కడ దారి తీసిందంటే నేను చాలా విషయాలు చెప్తాను. నా దృష్టికి వచ్చిన చాలా విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు వచ్చిర్రు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఇప్పటిది కాదు. మొన్న ఎగ్జామ్స్ టైంలో, మొన్న మార్చి ఏప్రిల్ టైంలోనే డిగ్రీ కాలేజీల వాళ్ళు మేము ఎగ్జామ్స్ పెట్టాం, వాళ్ళకి ఫీజు రియంబర్స్ 200 కోట్ల రూపాయలు రావాలి. డిగ్రీ కాలేజీల వాళ్ళు మేము ఎగ్జామ్స్ పెట్టామంటే గవర్నమెంట్ హామీ ఇచ్చి పెట్టించింది. వాళ్ళకి ఏలే పైసలు. ఇప్పుడు ఏడుకొచ్చిందంటే రేపు 15వ తేదీకి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ అంట. ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడి కాలేజీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ కాలేజీలు, బీ ఫార్మసీ కాలేజీలు, ఇవన్నీ ఈ ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం పిల్లలకు సెలవు ఇచ్చేస్తారట. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు కాబట్టి మేము బంద్ పెడుతున్నాం అంటున్నారు. 13 లక్షల మంది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. 13 లక్షల మంది పిల్లలు ఈ చదువుతున్న వాళ్ళంతా. ఈ 13 లక్షల మంది ఇంకా ఇంటికి రావాల్సిందే. హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇంటికి రావాలి. ఇంకా కాలేజీ ఉండదు. వాళ్ళు కాలేజీ పెట్టమంటున్నారు. కనీసం గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపేందుకు కూడా ముందుకు వస్తలేదు. మరి ఎన్నెళ్ళ పెండింగ్ ఇది? 10,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇవి 4 ఇయర్స్వి. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 2 సంవత్సరాల దగ్గర ఇచ్చింది.
అంతకుముందు గవర్నమెంట్లో సంవత్సరం 2 సంవత్సరాలు బాకీ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే అసలు 2014 కన్నా ముందు సమైక్యాంధ్రల అప్పుడు ఒక 6-7 వేల కోట్ల అప్పు ఉన్నదంట. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళకు ఆ ఎరియర్స్ ఈయనకే సరిపోయిందంట. తర్వాత మళ్ళీ మెల్లగా ఇచ్చుకుంటూ వచ్చి లాస్ట్కి ఇది పెండింగ్ పడదంట. లాస్ట్కి ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా చెల్లించలేదంట. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారి కూడా ఒక్క కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదంట. నాకు ఈ మధ్య ఒక రిపోర్టర్ వాళ్ళ బ్రదర్, ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసే ఒక రిపోర్టర్ వాళ్ళ బ్రదర్కి డి ఫార్మసీ కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాక మీకు వాపస్ ఇస్తాం, లేదా మీ ఎగ్జామ్ రానియం. ఎగ్జామ్ గంట ముందు హైదరాబాద్లోనే ఎగ్జామ్ మధ్యాహ్నం 2 o'clock 1 o'clock ఆ పిల్లగాడు వాళ్ళ తమ్ముడు మన ఆఫీస్కి వచ్చిండు. వాళ్ళ ప్రిన్సిపల్కి ఫోన్ చేసిన, ఇది కరెక్ట్ కాదు, ఈయన ఒక్కరికి కాదు చాలామందికి సమస్య అయింది అది. వాళ్ళ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ఆయన అదే అన్నాడు, సార్ ఎన్ని చెప్పాలి, గవర్నమెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకోవాలి, మేము అన్నీ అయిపోయినాయి, మాకు రూపాయి కూడా వస్తలేదు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఒక ₹5,000 కట్టేయండి, హాల్ టికెట్ ఇస్తామన్నారు. సరే వాళ్ళు కట్టుకున్నాడైనా ₹5,000 కట్టుకొని ఇచ్చేసిండు. ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా కట్టినరో ఎన్ని కట్టినరో ఏమైందో తెలియదు. అసలు వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తలేదు. ఎందుకో తెలుసా, వాళ్ళని చర్చలకు పిలిచారనుకో 10,000 కోట్లలో కనీసం 1,000 కోట్లని ఇవ్వాలి కదా. ఇప్పుడు 1,000 కోట్లు కూడా లేవు ఈ దరిద్రం దగ్గర, 1,000 కోట్లు కూడా లేవు. ఉన్న పైసలు దుబారా అయిపోయింది, అందాల పోటీలకు అయిపోయినాయి, హెలికాప్టర్ ఖర్చులకు అయిపోయినాయి, బీహార్లో హెలికాప్టర్ తిరుగుతూనే ఉంది, ఇంకా అడ్డమైన ఖర్చులు పెట్టేసిండ్రు. ఇక జనాలకి ఎనికి పైసలు లేవు. వాళ్ళకు 1,000 కోట్లు 100 కోట్లు 500 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చర్చలు కూడా పిలిస్తే వీళ్ళు చర్చలు లేకపోతే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇప్పుడు రేపు 13 లక్షల మంది పిల్లలు రోడ్డు మీద పడతారు. 13 లక్షల మంది పిల్లలకు కాలేజీలు ఉండవు. వాళ్ళంతా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని అడగరా ఏమైందా అంటే మా కాలేజీ బంద్ ఉందంటే, ఎందుకు అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే అన్నారా? అంటారు కదా. ఇక ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఉత్తదే కాలేజీ యజమాన్యాలను ఒత్తిడి నుంచి తప్పించుకోనికే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మేమే డబ్బులు డైరెక్ట్ ఇస్తామన్నారు. ఆ డబ్బులు వాళ్ళకి వేయలేదు. ఇప్పుడు సర్టిఫికేట్ కాడ పోయి తల్లిదండ్రులకు ఆ కాలేజీ యజమాన్యాలకు గొడవ, డబ్బులు మీకు వేస్తామన్నారు కదా, మీరు కట్టుకోండి, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పేసి కాలేజీ యజమాన్యాలు. మా గవర్నమెంట్ వేయలేదు, మేమేం చేయాలని వీళ్ళు. అట్లా మొత్తం కాలేజీలకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంట. సప్పులు లేదు. ఆరోగ్యశ్రీ మేము 10 లక్షలకు చేసినామని గొప్పగా చెప్పుంటారు కదా, వాళ్ళకు 1,400 కోట్లు ఇవ్వాలంట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క హాస్పిటల్కి ఆనా పైసా ఇవ్వలేదంట, ఆనా పైసా. వాళ్ళు మొన్న ఫస్ట్ నుంచి మేము సమ్మెకు పోతామంటే ఏదో వాళ్ళకు అచ్చకాయలు పుచ్చకాయలు చెప్పి ఇస్తాము, ఈ నెల ఇస్తాము ఆనే ఇస్తామని చెప్తే వాళ్ళు సరైన కంటిన్యూ చేస్తున్నారు. ఇక వాళ్ళకు కూడా వ్యవహారం ముదిరింది, 1,400 కోట్లు ఇవ్వాలంట వాళ్ళకి. ఇట్లా ఎన్ని బకాయిలు ఉన్నాయంటే అన్ని బకాయిలు ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తాను మీకు, చూడండి. చిన్న ఉద్యోగులు పాపం వాళ్ళు, ఇగో మిషన్ భగీరథ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మిషన్ భగీరథ సంబంధించిన ఉద్యోగులు 18 months అంట, 1.5 years నుంచి శాలరీస్ వస్తలేవంట. ఎట్లా బతకాలే? తిండి తినాలన్నా లేకపోతే ఉత్త గాలి పిలిచి బతకాలన్నా మీ గవర్నమెంట్ పేరు చెప్పి? వీళ్ళు రెడీ అవుతున్నారు. కరెక్ట్గా దసరా మోగకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళ సరఫరా ఆపాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. తప్పదు మరి, గవర్నమెంట్ ఉక్కిరిబిక్కిరి చేయకపోతే వర్కౌట్ అయితే లేదు. ఇంకో సీతక్కను కలిసి వినతి పత్రం ఇచ్చారు, అయినా లాభం లేదు. అయినా రూపాయి కూడా ఇవ్వలేదు జీతం వాళ్ళకు. 18 months జీతం రాక. ఇది చెప్తాం. మెట్రోది చాలా ఇంపార్టెంట్. మెట్రో రోజు తిరుగుతుంది హైదరాబాద్లో. మెట్రో అసలు ఎల్ఎన్టీ సెంట్రల్కు లేఖ రాసింది, మేము నడపలేము, తీవ్రమైన నష్టాలకు పోయినాము. ఎందుకంటే 2017లో మెట్రో ప్రారంభమైంది, తర్వాత 3,756 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలంట పైసలు. అది ఇప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి 5,000 కోట్లు అయిందంట, 5,000 కోట్ల రూపాయలు. తర్వాత వైబిలిటీ ఫండ్ కింద 254 కోట్లు ఇవ్వాలంట. ఇక మాకు నష్టం వస్తుంది, మేము నడపలేము, మా పైసలు మొత్తం గవర్నమెంట్ దగ్గర ఆగిపోయినాయి అని మెట్రోలు లేఖ రాసిరు. మెట్రో నడవకపోతే హైదరాబాద్ మొత్తం గులాబ్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ కాదు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కంట్రోల్లో లేదు వీళ్ళకి. హోమ్ మినిస్టర్ నిమ్మలంగా అనుకుంటాడు ప్యాలెస్ పోయి, ఇక పోలీసు వాళ్ళు ఎవరు తిప్పాలి వాళ్ళు ఉంటారు. చాలా చేంజ్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక. ట్రాఫిక్ పోలీసులలో చాలా చేంజ్ వచ్చింది. ఎక్కడో దగ్గర ఉండి ఫోటో కొట్టుకొని ఫైన్ వసూలు చేసేంత ఇంట్రెస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేసేదాని మీద లేదు. హైదరాబాద్లో బండ్లు నడిపే వాళ్ళు కారణం ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా వాన పడదంటే దేవుడే దిక్కు, ఇంకా పోలీసు లేదు, గవర్నమెంట్ లేదు, ఇవ్వలేరు. ఇంకా దేవుడే దిక్కు. ఆ దేవుడు కరుణించి మనల్ని తీసుకుపోవాలి. గంటకో 2 గంటలకో 3 గంటలకో ఆ ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళి బయటపడేయాలి. ఎవ్వరు పట్టించుకోరు వీళ్ళు. అది వాళ్ళ సిచ్యువేషన్. ఇంకా ఇది బంద్ చేసారు అనుకో మెట్రో, ఇంకా అప్పుడు కథ ఇంకా మంచిగా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారో అర్థమైతే లేదు. ఇక దాన్ని చూడండి,
రైలు ఎదురుగా వెళ్ళి సోమిరెడ్డి ఆత్మహత్య. ఏంది? నల్గొండ జిల్లా శివాజీనగర్ చెందిన కంప్యూటర్ ఆపరేటర్. దేని కంప్యూటర్ ఆపరేటర్నా? దేని కంప్యూటర్ ఆపరేటర్నా? పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ అట. పంచాయతీ కంప్యూటర్ ఆపరేటరు 2 నెలలుగా జీతాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేక తెల్లవారుజాము 4:30 గంటలకు నల్గొండలో జన్మభూమి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడంట. ఇంకా ఏం చెప్తారు వీళ్ళు? ఇక ఇట్లా ఎంతమందికి ఇవ్వాలంటే డబ్బులు, నాకున్న సమాచారం చెప్తున్నాను నేను. వీళ్ళు మిషన్ భగీరథ, మిషన్ భగీరథల 3 నెలలకెళ్ళి జీతాలు లేవు. 3 నెలలైంది మిషన్ భగీరథల చిన్న చిన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వక. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు మొన్ననే మాకు 160 కోట్లు 170 కోట్ల బాకీ ఉందని చెప్పి ధర్నా చేసిన పోయి జలసోదాల. మన ఊరు కాంట్రాక్టర్లు 361 కోట్లు రావాలని చెప్పి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నా చేసినా చీమ కుట్టినట్టు కూడా కాలే. ఎవరైనా అప్పులోళ్ళు మన ముందరకు వస్తేనే మనకు భయం అవుతుంది. సెక్రటరీలకు పోయి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందల బట్టి లోపల ఉండగానే ధర్నా చేస్తే ఇప్పటికి ₹1 వదిలించలే వాళ్ళకి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు. ఉద్యోగులకు జీతాలు లేవు. ఎక్కడెక్కడంటే 104 మిషన్ భగీరథ డిపార్ట్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్, సంక్షేమ హాస్టళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, మోడల్ స్కూల్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇంకా ఇవన్నీ ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వీళ్ళందరూ చాలామంది వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చేది లేదు జీతాలు. ఎవరు ఏజెన్సీ ఉంటారో వాళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు తీసుకునేది లేదు. అట్లా మొత్తం బాకీ పడింది గవర్నమెంట్. 104 ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు లేవు. 104 ఉద్యోగులకు 5 నెలలకి జీతాలు లేవు. తర్వాత ఫైనాన్స్ డైరెక్టర్ని కలిసిన కరెంట్ వాళ్ళు ఈ నెల వాళ్ళకి జీతాలు పడలేదని పోయి వాళ్ళ సార్ని కలిసారు. మాకు జీతాలు పడలేదు, ఎప్పుడు ఇస్తారు, ఏంది ఏం కథ అని. ఇట్లా మొత్తం గవర్నమెంట్ అప్పులపాలైంది. వాళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసారు. ఎట్లా అనుకున్నావు? ఇట్లాంటివన్నీ లెక్కేసి 8 లక్షల కోట్లు అప్పైంది అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లెక్కేస్తే 2.5 లక్షల కోట్లు బ్యాంకులు తీసుకొచ్చింది కాదు. ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ పోతే ఒక వీళ్ళదే ఇప్పుడు 5-6 లక్షల కోట్లు అవుతుందేమో. గవర్నమెంట్ నేను వచ్చే బోర్లు ఇచ్చే సిచ్యువేషన్ వచ్చిందేమో అని ఎందుకంటున్నానంటే, కనీసం వీళ్ళు ఎవరితో చర్చలు జరిపి వీళ్ళకు ఇవాళ కాదు రేపు ఇద్దాం అడ్జస్ట్మెంట్ కూడా లేదు. అయిపోయింది, మొత్తం చేతి టైట్ అయిపోయింది. తెచ్చిన అప్పు పోతుంది, తెచ్చిన అప్పు మెయింటెనెన్స్కే సరిపోతుంది, వచ్చిన డబ్బులు మెయింటెనెన్స్కే సరిపోతున్నాయి. మెయిన్గా దీనికంతా ప్రధానమైన కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోవడం అన్యూహంగా. రెండోది ఏంటంటే వచ్చిన డబ్బులను మేనేజ్మెంట్ రాకపోవడం. ఏది ఇంపార్టెంటు, ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఎట్లా ఇవ్వాలి, ఏం కదా. మెగా కృష్ణారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే తెలంగాణ తీసినట్ట వాళ్ళకి మాత్రం టైంకి పడుతున్నాయి మంచిగా. వాళ్ళిద్దరికి ఇచ్చేస్తుండ్రు. ఇంకా అట్లాంటి కొద్దిగా ఊరు పేరు తెలియని ఆంధ్ర కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. కానీ చిన్న చిన్న ఉద్యోగులకు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఎన్నున్నావో నా దృష్టికొచ్చినాయి కొన్నే. ఎనీవే బొక్క బోర్లో పడే టైం వచ్చింది అనిపిస్తుంది. ఇక వీళ్ళు చేతులు ఎత్తేస్తారేమో, త్వరలో ప్రకటిస్తారేమో మేము చేతులు ఎత్తేసాం, మా దగ్గర ఏం లేవని. ఇంకా పైసలు వచ్చే పరిస్థితులు ఏం లేవు. మొన్న ఢిల్లీ 30,000 కోట్లు అడిగినారు, వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. ఢిల్లీ వాళ్ళు కూడా ఏమి ఇయ్యరు వీళ్ళకి. ఎనీవే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చాలా దారుణం. కాదు మనం పెనంలో ఉన్నామనుకున్నాం, పెనంలో కాదు, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. మాడి మషి అవుతామా బూడిదైతామా ఏమైదో తెలుస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.